హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం అనేక మంది ఎదురు చూస్తుంటారు. నటనపై ఆసక్తితో చాలా మంది రంగుల ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. ఇక నటీనటులు అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అవకాశాల కోసం డబ్బు పెడతారు. ఇక మహిళలైతే కమిట్మెంట్కు కూడా సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మందికి అవకాశాలు కమిట్మెంట్స్తోనే వస్తాయన్న ప్రచారము ఉంది. అయితే రంగుల ప్రపంచంలో అవకాశాలు ఉన్నప్పుడు కమిట్మెంట్లు, వేధింపులపై నోరు మెదపని మహిళా నటులు అవకాశాలు తగ్గాక ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారము ఉంది. ఇక అవకాశాల కోసం మొదట అంగీకరించి తర్వాత ఆరోపణలు చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇండస్ట్రీలో వేధింపులపై సౌత్ ఇండస్ట్రీలో ఒకవైపు చర్చ జరుగుతుండగానే తాజాగా తెలుగు కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో ఇది చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్పై జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. మాస్టర్ తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అవుట్డోర్ షూటింగ్ సమయంతో పాటు తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. అక్కడ పోలీసులు భారత న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపులు, 506 గాయపరచడం, 323లోని క్లోజ్ టు ఎన్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నారు. ఇక టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలకు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఇక జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశాడు. దీంతో ఇప్పుడు రేప్ ఘటన ఏపీలో పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ కేసుపై జానీ మాస్టర్ స్పందించలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.